ఆ రాజధాని అమరావతి అనే ఆ ప్రాంతంలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ వేయడానికి, కేవలం డ్రైనేజ్ చేయడానికి, వ్యవస్థ క్రియేట్ చేయడానికి, కేవలం నీళ్లు ఇవ్వడానికి ఇంతింత డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో ఇక సంక్షేమము, రాష్ట్రంలో ఇక అభివృద్ధి, రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ బాధ్యతలు, వీటి పరిస్థితి ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చి అమరావతి పేరిట స్కాములు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కుమ్మరించడం వల్ల దాని ప్రభావం ఇప్పటికే రాష్ట్రం మీద కనిపిస్తా ఉంది. ఇప్పటికే మీరు గమనిస్తే రాష్ట్రంలో నాడు నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్ళు, హాస్పిటళ్ళు పట్టించుకునే నాతులు లేడు. పిల్లలకు ఇవ్వాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఆగిపోయింది. ఈ సంవత్సరంతో కలిపితే 10,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్లు బకాయిలతో కలిపి. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఇప్పటికే. ఈరోజు పేపర్లో ఏకంగా బోర్డు తిప్పేసినారు రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూ. నెట్వర్క్ హాస్పిటల్ పేదవాడికి ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెడుతూ స్ట్రైక్ కాల్ ఇచ్చినారు. వ్యవసాయం పూర్తిగా దెబ్బతినింది. రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి, కనీసం ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఇప్పటికీ ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఈ క్రాప్ జరిగిందా లేదా పట్టించుకునే నాతులు లేడు. మెడికల్ కాలేజ్ పనులు పూర్తిగా ఆగిపోయాయి. $5,000 కోట్లు ఖర్చు అయ్యేది. సంవత్సరానికి 1,000 కోట్లు పెడితే చాలు మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి నుంచి ఆగిపోయాయి. మా పథకాలన్నీ, మా ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలన్నీ ఇప్పటికే రద్దయిపోయాయి. రాష్ట్రానికి అవసరమయ్యే ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి. చివరకు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలకు కూడా మోసాలుగా మిగిలిపోయాయి. ఇక చంద్రబాబు 1,00,000 ఎకరాల అమరావతికి 2,00,000 కోట్లు ఎప్పుడు పెట్టగలుగుతాడు? ఎలా పెట్టగలుగుతాడు? ప్రజలకు ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యతాయుతంగా చేయాల్సిన మంచి ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఉద్యోగస్తులకు 36,000 కోట్లు బకాయిలు ఇప్పటికే. అంటే ఈ చంద్రబాబు గారు తన జీవితం అంతా కూడా ఇక్కడే రోడ్లు, తన జీవితం అంతా ఇక్కడే కరెంటు, తన జీవితం అంతా ఇక్కడే నీళ్లు, తన జీవితం అంతా ఇక్కడే డ్రైనేజు, జీవితం అంతా అప్పులు చేస్తాడా? అంతవరకు రాష్ట్రంలో ఇలా ప్రజలు, రాష్ట్రము ఇబ్బందులు పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన
1,00,000 ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? 2,00,000 కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకనంటే బుడిదేయడం సులభం, కానీ ప్రాక్టికల్గా ఆలోచనలు అన్నది ఒక లీడర్గా, ఒక స్టేట్స్మెన్గా చేయాల్సిన ధర్మం నాయకులపై ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నారని అసెంబ్లీలో తీర్మానం అంటూ, అది కూడా కౌన్సిల్ను పిలవకుండా, తానేదో గొప్పగా సాధించినట్లుగా ప్రజలను పూర్తిగా మభ్యపెడుతూ తాను చేసే స్కాములకు స్టాంప్ వేసుకునే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని మాత్రమే వాడుకుంటున్నారు. అమరావతి, నిజంగా అమరావతిలో జరిగిన స్కాముల గురించి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పనులు దక్కాయి. ఇది నిజంగా అందరూ గమనించాలి. అమరావతిలో టెండర్లు ఒకసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు అవే పనులు దక్కే. ఇది గూడుపుటాని కాదా అని అడుగుతా ఉన్నా, మాఫియా వ్యవహారం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి రేట్లు పెంచేస్తున్నారు, మరోవైపు టెండర్లను రిగ్ చేసి మళ్ళీ వాళ్ళే టెండర్లు పొందుతున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపులు, ఇవన్నీ రాయితీలే. ఇవన్నీ ఉన్నా సరే స్క్వేర్ ఫీట్కు 11,000 నుంచి 14,000 రూపాయలు. చూపిస్తా ఉన్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా? క్యాపిటల్ గా అమరావతి రియాలిటీ సంగతి పక్కన పెడితే, ఒక నిమిషం, క్యాపిటల్ గా అమరావతి రియాలిటీని కాస్త పక్కన పెడితే, దేశంలో అతిపెద్ద స్కామ్ కు, కరప్షన్ కు చంద్రబాబు నిజంగా క్యాపిటల్ చేసినాడు. ప్రజల క్యాపిటల్ కదా దేవుడు ఎరుగు, స్కాముల క్యాపిటల్ మాత్రం ఖచ్చితంగా అమరావతిని చేసినాడు చంద్రబాబు. ఒక పెద్ద ఆర్గనైజ్డ్ కరప్షన్ జరుగుతూ ఉందా? ఇప్పుడు మీరే గమనించండి. బెంగళూరుకు వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, హైదరాబాద్లో, ఇటువంటి ఏ మహానగరాల్లో చూసినా కూడా 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట, రెసిడెన్షియల్ ఫ్లాట్స్, 5 స్టార్ లాబీసు, 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట కూడా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అయ్యే ఖర్చు కట్టడానికి 4,500 రూపాయలు మించదు. కానీ ఇక్కడ మాత్రం, అమరావతిలో మాత్రం 11,000 నుంచి 14,000 రూపాయలు చూపుతా ఉన్నారు. అది కూడా 11,000 నుంచి 13,000 చూపుతున్నారు. అది కూడా మళ్ళీ ఇన్ని రాయితీలు ఇచ్చిన తర్వాత, ఇన్ని మినహాయింపులు ఇచ్చిన తర్వాత
ఏమేమి మినహాయింపులు? జిఎస్టీ లేదు, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీలు రాయితీ, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపు, ఇవన్నీ మళ్ళా కలుపుకొని ఇవన్నీ తీసేసి తీసేసిన తర్వాత కూడా స్క్వేర్ ఫీట్ 11,000 నుంచి 14,000 రూపాయలు. మిగతా వాళ్ళంతా ఇవన్నీ కూడా వేసుకోవాలి. మిగతా హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చెన్నైలోని కట్టే 4,500 ఇవన్నీ కూడా ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తా ఉన్నాను. ఉదాహరణకు చంద్రబాబు కట్టాలనుకుంటున్న 5 టవర్లు, వాటి టెండర్ల పరిస్థితి ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేసే దోపిడీ నిజంగా వీరప్పను కూడా సరిపోడు, ఆ లెవెల్ దోపిడీ. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2 చూడండి. కావాలంటే మీరే స్క్రీన్ మీద కూడా చెప్తాను. హిందూ ఆర్టికల్ డేటెడ్ 27th April 2025, హిందూలో పబ్లిష్ చేసిన ఆర్టికల్. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. దీనికి 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 932 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ ఎంతో తెలుసా? 1423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లో ఆ పెంచిన రేటుకు, టెండర్లలో పెంచిన ఆ రేటుకు మన 4.5% ఎక్సెస్. కరెక్ట్గా చూసుకోండి, 4.5, 5% దాటదు. మళ్ళా కరెక్ట్గా 4.5% కరెక్ట్గా ఎక్సెస్. మళ్ళీ కాంట్రాక్టర్కు నజరానా రూపేణా జిఎస్టీ, సీనరేజు, ఎన్ఏసి ట్యాక్సుల మినహాయింపుల ద్వారా మరో 257 కోట్ల రూపాయలు లబ్ధి. అంటే మొత్తంగా వీటి విలువతో కూడా కలుపుకుంటే 1762 కోట్ల రూపాయలకు చేరింది. అంటే ఇదే టవర్ 1, టవర్ 2, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్ కు 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ 932 కోట్లు అయితే ఇప్పుడు అది ఏకంగా 830 కోట్ల రూపాయలు పెరిగి మొత్తం ఖర్చు 1762 కోట్లకు ఎగబాకింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీ, ఇప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీ. భలే విచిత్రంగా కనిపిస్తాయి. అలాగే టవర్ 3, టవర్ 4 తీసుకోండి. టవర్ 3, టవర్ 4లో అది కూడా బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 784 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 1247 కోట్లు. ఈ 1247 కోట్లకు పెంచేసిన తర్వాత దాని మీద మళ్ళీ కరెక్ట్గా 4.54% ఎక్సెస్. తర్వాత మళ్ళీ వీళ్ళకిచ్చిన రాయితీలు జిఎస్టీ రూపేనా, సీనరేజ్ రూపేనా, ఎన్ఈసి రూపేనా వీళ్ళకిచ్చిన రాయితీలు మరో 241 కోట్ల రూపాయలు. ఇది కూడా కలుపుకుంటే మొత్తం 1545 కోట్ల రూపాయలు. అంటే 784 కోట్ల రూపాయలు కాస్త 1545 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే, ఇప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే. అలా వీటన్నిటిలో కూడా ఈ రేట్లలో మీకు చెప్పడం మర్చిపోయినా,
ఇసుకే ఫ్రీ, ఇసుకే ఫ్రీ, అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో 4,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఇసుక, జిఎస్టీ, సీనరేజు అన్నీ మిగతా అన్నీ కట్టుకోవాలి పాపం వాళ్ళు. ఈడ చూస్తే ఎన్ని లేవు, రేటేమో 11,000 నుంచి 14,000. అలాగే జిఏడి టవర్ చూస్తే ఇది బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 49 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 554 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 844 కోట్లకు పెంచేసినారు. ఆ తర్వాత ఆ పెంచిన రేటు మీద టెండర్లు, ఆ టెండర్లు మళ్ళా కరెక్ట్గా 4.53% ఎక్సెస్, కరెక్ట్గా 4.53% ఎక్సెస్. ఏదైనా అంతే చూసుకోండి. 4.53, 4. ఇంతకుముందు అంతే 4.54, ఇంతకుముందు 4.5 చూసుకోండి.